హాయ్ మై డియర్ సోల్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ స్మైల్ చేస్తున్నారా? హ్యాపీగా ఉండాలి. వాట్ ఎవర్ యు సీ యు అట్రాక్ట్. వాట్ ఎవర్ యు థింక్ యు అట్రాక్ట్. Whatever you feel, you attract. Your thoughts become things. హరే కృష్ణ, నేను మీ తెలుగులో ఎలా ఉన్నానండి? బాగున్నారా? రాధే రాధే. అందరూ బాగుండాలి, అందరూ నవ్వుతూ హాయిగా హ్యాపీగా ఆనందంగా ఉంటున్నారని నేను ఆశిస్తున్నాను. అఫర్మేషన్స్ అందరూ చేస్తున్నారా లేదా? ఫస్ట్ ఎఫర్మేషన్స్ నుంచి మనం మారుతాం. ఏదైతే మనం ఎఫర్మ్ చేస్తామో అది మనం అవుతాం. సో మనం ఏదైతే ఎఫర్మ్ చేస్తున్నామో, ఎందుకని ఎఫర్మ్ చేయాలి? ఎందుకని చాంట్ మంత్రాస్, చాంట్ ఎఫర్మేషన్స్, చాంటింగ్ మంత్రాస్ ఇవన్నీ మన మీద ఎఫెక్ట్ అవుతాయి. ఎలా ఎఫెక్ట్ అవుతాయి అంటే, ఒక మంత్రం మనం అన్నామంటే దానికి ఒక వైబ్రేషన్ మనలో వస్తుంది. అలానే మన మైండ్లో ఫీడ్ అవుతుంది. సో ఇఫ్ ఐఎమ్ టెలింగ్ రోజ్ మే బోల్ రही हूँ, ఐఎమ్ హ్యాపీ, నేను ఆనందంగా ఉన్నాను, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ వెల్దీ, ఐఎమ్ రిచ్, మై నీడ్స్ ఆర్ మెట్ విత్ స్పీడ్. ఇదొక్కటి చెప్పండి, 21 days కంటిన్యూగా చూడండి. మీరు ఒక్క మంత్ర చెప్తున్నాను, ఒకే అఫర్మేషన్. My needs are met with speed, fulfilled with speed. స్పీడ్గా, వేగంగా నా అవసరాలని తీరుస్తుంది విశ్వం అని చెప్పండి. 21 రోజులు ఇదే చెప్పండి. ఒక 108 సార్లు చెప్పండి. రాయండి బుక్లో. చూడండి మీరు ఎలా మీ లైఫ్ మారిపోతుంది అనేది, ఎలా మీ అవసరాలను చక్క అన్నీ తీరిపోతున్నాయి అని మీకు అనిపిస్తుంది. ఆటోమేటిక్గా మీరు అనుకున్నారు మనసులో, అది ఎలా బయటికి ఎలా వచ్చేసింది అనుకోకుండానే మీకు ఆ వస్తువు లభించేస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కసారి మనకి జరుగుతూ ఉంటుంది కదా, మీకు ఏదైనా కావాలి, తినాలనిపిస్తుంది, అది మీ ముందు వచ్చేస్తుంది. అలాగే మీకు ఏదైనా కావాలనిపిస్తుంది, ఏదైనా చూడాలనిపిస్తుంది, ఆ కోరిక మీది అలా మీరు అనుకున్నారో లేదో అలా తీరిపోతుంది. ఇలా ఎంతమందికి జరిగింది కామెంట్ చేయండి. అలా మీకు గనక జరగకపోతే ఈ ఎఫర్మేషన్ చేయండి, మీకు జరిగిపోతుంది. మనం ఏదైతే మాట్లాడుతున్నామో, ఏదైతే ఎఫర్మ్ చేస్తున్నామో చాలా జాగ్రత్తగా మన ఆలోచనలు, వైబ్రేషన్స్, వేర్ అటెన్షన్ గోస్ అవర్ ఎనర్జీ ఫ్లోస్. మన అటెన్షన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి ఎనర్జీ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది, పాస్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా మనం నెగిటివ్గా ఉన్నామంటే ఆ ఎనర్జీనే పాస్ అవుతుంది. ఆ నెగిటివ్గా ఉన్న కొంతమంది నెగిటివ్గా మాట్లాడతారు. వాళ్ళు అనుకుంటారు వేరే వాళ్ళ గురించి నేను క్రిటిసైజ్ చేయొచ్చు, వాళ్ళ గురించి నేను ఏమైనా చెడ్డగా చెప్తే కూడా ఏమవ్వదు అని. ఇప్పుడు ఒక్క విషయం తెలుసుకోండి, వేరే వాళ్ళ గురించి మనం చెడ్డగా మాట్లాడితే అది వాళ్ళకేం కాదు, ఫస్ట్ థింగ్ మనకు అవుతుంది. ఆ వైబ్రేషన్స్ మనం క్యాచ్ చేస్తాం, మనకు అలానే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వేరే వాళ్ళ గురించి నేను అన్నాను, ఎప్పుడు నాతో సరిగా మాట్లాడు, ఎప్పుడు నాతో సరిగ్గా ఉండడు, ఎప్పుడు తను ఇలా మాట్లాడుతుంది నాతోని, ఎప్పుడు బాగా ఉండదు, నా జన్మింతే, నాకు ఇలా బాగాలేదు, ఇలాంటివన్నీ మనం నెగిటివ్గా ఆలోచిస్తుంటాం. ఎప్పుడు నా పని చేయదు, ఎప్పుడు నా పని చేయడు, ఎప్పుడు చూసినా యాంగ్రీ, ఎప్పుడు కోపంగా ఉంటాం, నా పైన కోప్పడ్డం, ఇవన్నీ మనం నెగిటివ్గా ఎప్పుడైనా జరగచ్చు. మనకి అన్నీ జరుగుతున్నాయి, కాదంటలేదు, రోజు మనకి జరుగుతాయి. కానీ మనం వాటిని పట్టించుకోకూడదు. మన ఎనర్జీ, మన అటెన్షన్ ఎక్కడివ్వాలి? పాజిటివ్. ఎక్కడైతే పాజిటివిటీ ఎక్కడ ఉంటుందో అటెన్షన్, వేర్ యువర్ అటెన్షన్ గోస్ ఎనర్జీ ఫ్లోస్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో మన ఎనర్జీ మనం ఎక్కడ ఫ్లో చేయాలి, ఎక్కడ మనం అటెన్షన్ పెట్టాలి అంటే పాజిటివిటీ.
పాజిటివిటీ అంటే నెగిటివిటీ ఉంటుంది, దాన్ని పట్టించుకోవద్దు. వేరే వాళ్ళ గురించి వేరే వాళ్ళు మీకు చెప్పినా వినొద్దు, చెప్పినా కూడా వినొద్దు. అది మనలో ఆ వైబ్రేషన్ వచ్చేస్తుంది. సో మనం ఏం ఎఫర్మ్ చేయాలి? పాజిటివ్ ఎఫర్మేషన్స్ చేయాలి, నెగిటివ్గా మాట్లాడకూడదు. మన వాక్కు అనేది ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది. మన వర్డ్స్, మన శబ్దాలు, మనం పలికే బయట నుంచి వచ్చే మన శబ్దాల్లోనే మొత్తం ఉంటుంది. ఒకసారి వదిలితే ఈ శబ్దం అనేది మన నోటి నుంచి వదిలింది ఈ విశ్వంలోకి వెళ్ళి ఎంతో పెద్ద దీన్ని క్రియేట్ చేస్తుంది. సో ఇది ఎవరికి తెలీదు. తెలియక అంటే నెగటివ్గా మాట్లాడే వాళ్ళకి అసలు తెలియదు ఈ విషయం. పాజిటివిటీ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, కానీ నెగటివ్గా మాట్లాడే వాళ్ళకి ఇవన్నీ అర్థం కాదు. సో అఫర్మేషన్స్ ప్లేస్ ఏ బిగ్ రోల్ ఇన్ అవర్ లైఫ్. అఫర్మేషన్స్తో ఏమవుతుంది అనుకుంటారు కొందరు. అంటారు ఇలా నేను అనుకుంటే రీచ్ అనుకుంటే రీచ్ అయిపోతానా అని, ఆమె మల్టీమిలియనర్ అనుకుంటే అయిపోతానా అని. అది ఫస్ట్ ట్రస్టే లేదు. అనుకోకుండా ఎలా జరుగుతుంది? ఈ ప్రపంచంలో ఎవరైనా ఏది పొందినా అది అనుకుంటేనే జరిగింది. ఒక మనిషి ఒక మాట అనుకుని ఒక ఆలోచన నుంచి పుట్టిందే కదా ప్రతిదీ. ఆలోచనే లేనప్పుడు అది జరగదు. సో మర్చిపోండి, ఆలోచన మీకు వచ్చినప్పుడు అది మీరు అయి తీరుతారు, ఎప్పటికైనా అయి తీరుతారు. సో ఆలోచన మన వర్డ్ ఫస్ట్, మన శబ్దాలు బయటకు వచ్చేది మాట్లాడకూడదని తెలుసుకున్నాం. అలాగే ఆలోచనలు కూడా అలానే ఉండాలి. మన ఆలోచనలు కూడా పాజిటివిటీ కలిగి ఉండాలి. ఆలోచనలో పాజిటివిటీ ఉంటేనే కదా మన మాటల్లో బయటకు వచ్చే మాటలు కూడా పాజిటివ్గా ఉంటాయి. సో అఫర్మ్, ఈరోజు అఫర్మేషన్ 21 days చేయండి. నా అవసరాలు చాలా స్పీడ్గా తీరిపోతున్నాయి. చాలా మై నీడ్స్ ఆర్ మెట్ విత్ స్పీడ్. ఈ అఫర్మేషన్ 21 days చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ ఆల్.